నమస్కారం. ఈరోజు మనం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మన దేశంలోని కొన్ని ముఖ్యమైన రాజ్యాలకు మధ్య జరిగిన కీలకమైన యుద్ధాల గురించి మాట్లాడుకుందాం. అవును. అంటే ముఖ్యంగా 18వ శతాబ్దం చివరి నుంచి 19వ శతాబ్దం మధ్యకాలం వరకు జరిగినవి. సరిగ్గా ఆంగ్లో మరాఠా, ఆంగ్లో సిక్, ఆంగ్లో నేపాలీ, ఇంకా మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధాలు. వీటన్నింటి గురించిన సమాచారాన్ని ఒకసారి చూద్దాం. తప్పకుండా. అసలు యుద్ధాలు ఎందుకు జరిగాయి, ముఖ్యమైన సంఘటనలేమిటి, వాటి ఫలితాలు ఎలా మన దక్షిణ ఆసియా చరిత్రను మార్చాయో తెలుసుకోవడమే మన ప్రయత్నం. అంటే బ్రిటిష్ వాళ్ళు ఎలా విస్తరించారు, మనవాళ్లు ఎలా ఎదుర్కొన్నారు అది చూద్దాం. అవును, ఆ కోణంలోనే. మొదటగా ఆంగ్లో మరాఠా యుద్ధాలు. ఇవి 3 జరిగాయనంటారు కదా? అవును, మొత్తం 3. మొదటిది 1775 నుండి 82 వరకు జరిగింది. అదే ఎలా మొదలైంది? ఏదో వారసత్వ గొడవలనంటున్నారు. రఘునాథరావు, సూరత్ ఒప్పందం. నిజమే, అది మరాఠాల కుటుంబ తగాదాతోనే మొదలైంది. రఘునాథరావుకి పేష్వ పదవి కావాలి. అందుకోసం బ్రిటిష్ వాళ్ల సహాయం కోరాడు. అదే సూరత్ ఒప్పందం. ఓ, మరి ఫలితం? ఫలితం తేలలేదు. సల్బాయి ఒప్పందంతో యుద్ధమాగింది. అంటే బ్రిటిష్ వాళ్లకేమీ పెద్ద విజయం రాలేదు. నిజానికి మరాఠాలు తమ బలం చూపించారు. బ్రిటిష్ ఆధిపత్యాన్ని కొన్నాళ్లు ఆపగలిగారు. అంటే యుద్ధం వల్ల బ్రిటిష్ వాళ్లకు కూడా కొన్ని పాఠాలు తెలిసాయన్నమాట. ఖచ్చితంగా. ముఖ్యంగా కంపెనీ అధికారులు సొంతంగా అనుమతి లేకుండా చేసుకునే ఒప్పందాలు ఎంత ప్రమాదకరమో తెలిసొచ్చింది. సరే, మరి రెండో యుద్ధం 1803-05 మధ్య జరిగింది అంటున్నారు. అప్పటికి సీన్ మారిందా? చాలా మారింది. ఈసారి బ్రిటిష్ వాళ్లు బాగా ప్లాన్ చేసి మరాఠాల మధ్య ఉన్న అనైక్యతను బాగా వాడుకున్నారు. ముఖ్యంగా పేష్వాతో చేసుకున్న బసేన్ ఒప్పందం వాళ్లకు కలిసొచ్చింది. యుద్ధాలు కూడా జరిగాయా? అస్సాయి యుద్ధం గురించి విన్నాను. అవును, అస్సాయే లాంటి చోట్ల ఆర్చర్ వెలస్లీ నాయకత్వంలో బ్రిటిష్ వాళ్లు గెలిచారు. తర్వాత ఆయనే వాటర్లూ హీరో అయ్యాడు అనుకోండి. అంటే ఈ రెండో యుద్ధం ఫలితం మాత్రం వేరేలా ఉందా? ఖచ్చితంగా. ఇది బ్రిటిష్ వారికి పెద్ద విజయం. మరాఠాల సైనిక శక్తి బాగా దెబ్బతింది. ఢిల్లీ, ఒరిస్సా లాంటి ముఖ్యమైన ప్రాంతాలు వాళ్ల చేతికి వెళ్లాయి. సహాయక సైన్య ఒప్పందాలు కూడా అప్పుడే ఎక్కువయ్యాయా? అవును, అదే ముఖ్యం. స్థానిక రాజులు తమ ఖర్చుతో బ్రిటిష్ సైన్యాన్ని పోషించాలనే ఒప్పందాలు పెరిగాయి. ఇది బ్రిటిష్ వాళ్లకు ఖర్చు లేకుండా సామ్రాజ్యాన్ని పెంచుకునే మార్గం. మరాఠా కూటమి దాదాపు విడిపోయింది. ఇక మూడో యుద్ధం 1817-18. ఇది చివరి దెబ్బేనా మరాఠాలకు? అంతే, అది ఫైనల్ బ్లో. పేష్వా మళ్లీ తిరగబడ్డాడు, కాని ఖడ్కీ దగ్గర ఓడిపోయాడు. మిగతా నాయకుల్ని కూడా మహిద్పూర్, సీతాబుల్ది లాంటి చోట్ల ఓడించారు. అంటే మరాఠా సామ్రాజ్యం పూర్తిగా అంతమైపోయిందా? అవును, మరాఠా సామ్రాజ్యం ముగిసింది. పేష్వా పదవిని రద్దు చేశారు. దీంతో 1857 నాటికి దాదాపు భారతదేశం మొత్తం బ్రిటిష్ వాళ్ల ఆధీనంలోకి రావటానికి ఇదొక పెద్ద అడుగు. సరే, మరాఠాల తర్వాత బ్రిటిష్ వాళ్ల దృష్టి ఉత్తరం వైపు, అంటే పంజాబ్ వైపు వెళ్ళింది కదా. మహారాజా రంజిత్ సింగ్ తర్వాత అక్కడ పరిస్థితులు మారాయనంటారు. నిజమే. రంజిత్ సింగ్ 1839లో చనిపోయారు. ఆ తర్వాత పంజాబ్లో రాజకీయంగా అస్థిరత వచ్చింది. ఖల్సా సైన్యం చాలా బలంగా తయారైంది. వాళ్ల మాటకే విలువ ఎక్కువయింది. ఇది బ్రిటిష్ వాళ్లకు కంగారు పుట్టించింది. యుద్ధానికి కారణం? సిక్కు సైన్యం సట్లెజ్ నది దాటటమే తక్షణ కారణం. అలా మొదటి ఆంగ్లో-సిక్ యుద్ధం 1845-46 మొదలైంది. ఫిరోజ్ షా సొబ్రాన్ దగ్గర భయంకరమైన యుద్ధాలు జరిగాయి. చాలా రక్తం చిందింది. మొదటి యుద్ధంలో సిక్కులు ఓడిపోయారా? అవును, ఓడిపోయారు. లాహోర్ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం జలంధర్, దోయాబ్ లాంటి ప్రాంతాలు వదులుకోవాల్సి వచ్చింది. పెద్ద మొత్తంలో నష్టపరిహారం కట్టాలి. ఆ కోహినూర్ వజ్రం కూడా అప్పుడేనా? అవును, ఆ ఒప్పందంలో భాగంగానే కోహినూర్ వజ్రం బ్రిటిష్ వారికి ఇచ్చేశారు. కాశ్మీర్ను గులాబ్ సింగ్కు అమ్మేశారు. అదే తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంగా మారింది. అయినా పంజాబ్ పూర్తిగా కలవలేదన్నమాట. లేదు, మొదటి యుద్ధం తర్వాత పంజాబ్ బలహీనపడింది, కాని బ్రిటిష్ రాజ్యంలో కలవలేదు. కాని రెండో యుద్ధంతో 1848-49 ఆ పని పూర్తయింది కదా. చిలియన్వాలా యుద్ధం పేరు బాగా వినపడుతుంది. అవును, ముల్తాన్ గవర్నర్ తిరుగుబాటుతో రెండో యుద్ధం మొదలైంది. చిలియన్వాలా దగ్గర జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వాళ్లు దాదాపు ఓడిపోయినంత పనైంది. అది వాళ్లకు పెద్ద షాక్. కాని చివరికి గెలిచారా? అవును, గుజరాత్ దగ్గర జరిగిన యుద్ధంలో నిర్ణయాత్మకంగా గెలిచారు. దాంతో 1849లో పంజాబ్ను పూర్తిగా బ్రిటిష్ ఇండియాలో కలిపేశారు.
సిక్కుల రాజ్యం అంతమైంది. దులీప్ సింగ్ను ఇంగ్లాండుకు పంపించేశారు. ఆశ్చర్యంగా ఆ తర్వాత సిక్కులనే సైన్యంలో చేర్చుకున్నారనంటారు. నిజమే. వాళ్ల పోరాట పటిమను చూసి బ్రిటిష్ వాళ్లు తమ సైన్యంలో పెద్ద ఎత్తున సిక్కులను చేర్చుకున్నారు. సరే, పంజాబ్ తర్వాత కొండల వైపు వెళ్దాం. ఆంగ్లో నేపాలీ యుద్ధం అంటే గూర్ఖా యుద్ధం 1814-16. దీని సంగతేంటి? గూర్ఖాలు అంటే నేపాల్ యోధులు వాళ్ల రాజ్యాన్ని విస్తరిస్తూ బ్రిటిష్ సరిహద్దుల దాకా వచ్చారు. దీనివల్ల సరిహద్దు గొడవలు, వ్యాపార మార్గాల కోసం తగాదాలు మొదలయ్యాయి. బ్రిటిష్ వాళ్లకి మొదట్లో కష్టమైందట కదా? అవును. కొండ ప్రాంతం కావడం, గూర్ఖాల గెరిల్లా యుద్ధ పద్ధతులు, వీటివల్ల నలపానీలాంటి చోట్ల బ్రిటిష్ వాళ్లకు మొదట్లో ఎదురుదెబ్బలు తగిలాయి. అయినా చివరికి గెలిచారు. సుగౌళి ఒప్పందం అదేనా? అవును. జనరల్ యాక్టర్లోని నాయకత్వంలో బ్రిటిష్ సైన్యం గెలిచింది. 1816లో సుగౌలి ఒప్పందం జరిగింది. దీని ప్రకారం నేపాల్ కుమావోన్, గర్వాల్ లాంటి కొన్ని ప్రాంతాలను కోల్పోయింది. కాని నేపాల్ స్వతంత్రంగానే ఉండిపోయిందా? అదే ఆసక్తికరం. నేపాల్ తన స్వాతంత్ర్యాన్ని నిలుపుకుంది. బ్రిటిష్ ఇండియాలో కలవలేదు. ఆ యుద్ధం తర్వాతే బ్రిటిష్ సైన్యంలో గూర్ఖాలను చేర్చుకోవడం మొదలైంది. వాళ్ల ధైర్యసాహసాలకు బ్రిటిష్ వాళ్లు చాలా విలువిచ్చారు. ఇక చివరిగా మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం 1839-42. దీన్ని గ్రేట్ గేమ్ అంటారు. ఇదేదో నాటకీయంగా ఉంది. నిజంగానే నాటకీయమే. అప్పట్లో మధ్య ఆసియాలో రష్యా ప్రభావం పెరుగుతుందని బ్రిటిష్ వాళ్లకు భయం. అదే గ్రేట్ గేమ్. బ్రిటన్, రష్యాల మధ్య ఆధిపత్య పోరు. ఆఫ్ఘనిస్తాన్లో ఏం చేద్దామనుకున్నారు? అప్పటి పాలకుడు దోస్త్ మొహమ్మద్ ఖాన్ను తీసేసి తమకు నమ్మకంగా ఉండే షుజా షా దురానీనే గద్దెమీద కూర్చోబెట్టాలని ప్లాన్ చేశారు. మొదట్లో కాబూల్ను సులభంగానే ఆక్రమించారు కూడా. కానీ తర్వాతే అంతా తలకిందులైంది కదా? ఆ తిరోగమనం గురించి చెప్తే భయమేస్తోంది. అవును. అది బ్రిటిష్ సామ్రాజ్య చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం. 1841లో ఆఫ్ఘన్లో తిరగబడ్డారు. బ్రిటిష్ రాయబారిని చంపేశారు. జనవరి 1842లో చలికాలంలో కాబూల్ నుంచి బ్రిటిష్ సైన్యం వాళ్లతో ఉన్నవాళ్లు కలిపి సుమారు 16,000 మంది వెనక్కి బయలుదేరారు. అందరూ చనిపోయారా? దాదాపు అందరూ. ఆఫ్ఘన్ల దాడులు, భయంకరమైన చలి, వీటివల్ల డాక్టర్ బ్రైడన్ అనే ఒక్క వ్యక్తి మాత్రమే గాయాలతో బయటపడి జలాలాబాద్ చేరుకున్నాడు. బ్రిటిష్ వాళ్లకు ఇది పెద్ద అవమానం. ప్రతీకారం తీర్చుకున్నా లాభం లేకపోయిందా? అవును. ప్రతీకారంగా మళ్లీ కాబూల్ మీద దాడి చేసి గెలిచారు. కానీ అక్కడ ఉండటం సాధ్యం కాదని అర్థమైంది. అందుకే వెనక్కి వచ్చేశారు. మళ్లీ దోస్త్ మొహమ్మద్ ఖానే అధికారంలోకొచ్చాడు. అంటే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో బ్రిటిష్ వాళ్ల పప్పు ఉడకలేదన్నమాట. అస్సలుడకలేదు. ఆఫ్ఘనిస్తాన్ను కంట్రోల్ చేయడం ఎంత కష్టమో వాళ్లకు బాగా తెలిసొచ్చింది. సామ్రాజ్యాల శ్మశానవాటిక అని ఊరికే అనలేదు గదా. వాళ్ల సైనిక శక్తికి కూడా కొన్ని హద్దులుంటాయని అర్థమైంది. మొత్తం మీద చూస్తే మరాఠాలు, సిక్కుల లాంటి బలమైన రాజ్యాలనేమో బ్రిటిష్ వాళ్లు ఓడించగలిగారు. కాని నేపాల్ స్వాతంత్ర్యం కాపాడుకుంది, ఆఫ్ఘనిస్తానైతే పూర్తిగా తిప్పుకొట్టింది. ఇది ఆసక్తికరంగా ఉంది. నిజమే. ఈ యుద్ధాలన్నీ బ్రిటిష్ సామ్రాజ్యంకు విస్తరించడంలో భాగమే. వాళ్లు అంతర్గత విభేదాలను వాడుకోవడం, ఆ సహాయక సైన్య ఒప్పందాలు, వారి సైనిక శిక్షణ, ఆయుధాలు, ఇవన్నీ వాళ్ల విజయాలకు కారణాలు. కాని నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ విషయాలు చూస్తే అవును, ఆ అనుభవాలు కేవలం సైనిక బలం ఒక్కటే గెలుపును నిర్ణయించదని చూపిస్తున్నాయి. వేరే అంశాలు కూడా పాత్ర పోషిస్తాయి. అలాంటప్పుడు ఒక ఆలోచన వస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీతో పోరాడిన ఈ రాజ్యాల భవిష్యత్తును కేవలం యుద్ధ బలితాలే కాకుండా వాళ్ల అంతర్గత ఐక్యత, ఉన్న భౌగోళిక పరిస్థితులు, నాయకత్వ పటిమ లాంటివి ఎంతవరకు నిర్ణయించి ఉంటాయి? ఆలోచించాల్సిన విషయమే కదా.